వెల్కమ్ టు క్షణం టీవీ. రాష్ట్ర వ్యాప్తంగా గురువారం మరో 75 అన్నా క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. కర్నూలు నగరపాలక సంస్థలో 2, ఆదోనిలో 3, ఎమ్మిగనూరులో 2 కలిపి మొత్తం 7ని కూటమి నాయకులు ప్రారంభించారు. 2019 సంవత్సరానికి ముందు వరకు అప్పటి తెదేపా ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు విజయవంతంగా నిర్వహించింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం వీటిని మూసేసింది. అన్నా క్యాంటీన్లను సచివాలయాలుగా మార్చేసింది. ఫలితంగా పేదలు ఆకలితో అలమటించబోయారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వీటి ప్రారంభానికి చర్యలు చేపట్టింది. మొదటి విడతలో ఆగస్టు 15న రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్నా క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా ఆదోనిపట్నంలో టీడీపీ నాయకులు ఉమాపతి ఆదోనిలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి పూలమాలలు వేసి ఆయన ఆశయాల కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. తదనంతరం నిర్మల్ థియేటర్ ఎదురుగా ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను 1వ వార్డు కౌన్సిలర్ పార్వతి చేతుల మీదుగా గురువారం సాయంత్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు, శ్రీకాంత్ రెడ్డి, ఉమ్మి సలీం, బుద్దారెడ్డి, మున్సిపల్ చైర్మన్ బోయే శాంత, అసిస్టెంట్ కమిషనర్ అనుపమ వారి సిబ్బందితో కలిసి ప్రారంభించారు. నమస్కారం. ఈరోజు ఆదోని నియోజకవర్గంలో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, మా నియోజకవర్గ ఇన్ఛార్జి మీనాక్షి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది. దాదాపు 3 అన్నా క్యాంటీన్లు ఈ రోజు ప్రారంభోత్సవం జరిగింది. ఇక్కడ ఒకటి, శ్రీనివాసపురం అంబేద్కర్ విగ్రహం వెనకాల ఒకటి, పాత పోస్ట్ ఆఫీస్ ఒకటి, 3 ఏకకాలంగా ఓపెన్ చేయడం జరిగింది. ఈ రోజు ఇక్కడ మాతాశ్రీ హాస్పిటల్ కూడా ఉండే అన్నా క్యాంటీన్ ని మేము మా పార్టీ నాయకులందరం కలిసి ప్రారంభించడం జరిగింది. దాదాపు ఈ రోజు ఇక్కడ 350 భోజనాలు రావడం జరిగింది. ఈ భోజనాలు మా పార్టీ తరఫున ఇక్కడ వచ్చిండే ప్రజలకు ఈ రోజుకి ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగింది. 5 రూపాయల ఫీజు గాని మా పార్టీనే చెల్లించింది. ఈ బహుత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టిన మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ఆదోని నియోజకవర్గ ప్రజల తరఫున, రాష్ట్ర ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా మా కూటమి ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఇది మా విజ్ఞప్తి అనుకోవచ్చు, లేదా మా విన్నపం అనుకోవచ్చు. దేశవ్యాప్తంగా అమలు చేస్తే చాలా మంది, అట్లీస్ట్ 25% పేద ప్రజలకి 3 పూట్ల అన్నం పెట్టిన కార్యక్రమం ఉంటుంది. ఆల్మోస్ట్ రాష్ట్రంలోన వివిధ రాష్ట్రాల్లో ఈ పథకం ఉంది. దేశవ్యాప్తంగా సెంట్రల్ గవర్నమెంట్ ఈ పథకాన్ని టేకప్ చేస్తే పేద ప్రజలకి ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా ఒకటే, ఒక ముద్ద అన్నం పెట్టడం ఒకటే. ఈ కార్యక్రమాన్ని దయచేసి మా ముఖ్యమంత్రి గారికి అని చెప్తున్నాం, ప్రధానమంత్రి గారితో చర్చించి దేశవ్యాప్తంగా చేస్తే మా ముఖ్యమంత్రి గారికి చాలా పేరు ఉంటుంది, మా ప్రధానమంత్రి గారికి చాలా మంచి పేరు ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఈ కార్యక్రమం ప్రధానమంత్రి గారు చేపడతారని ఆశిస్తూ ఈ రోజు కూటమి ప్రభుత్వం తరఫున ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ కు హాజరైన కూటమి నాయకులు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ, మా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం.